10 ఏళ్లుగా హైదరాబాద్ నగర ప్రజలకు తప్పిన ట్రాఫిక్ చిక్కులు మరోసారి మొదలయ్యాయి. ఒకప్పుడు కేవలం 2 మాత్రమే హై సెక్యూరిటీ జోన్లుండగా నేడు లెక్కలేనన్ని హై సెక్యూరిటీ జోన్లు పెరిగి నగర పోలీసులతో పాటు నగర వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో నగరంలోని పలు ప్రాంతాలు హై సెక్యూరిటీ జోన్లుగా మారాయి. ఎక్కడ చూసినా పోలీసుల బందోబస్తు, భద్రత అధికంగా కనిపిస్తున్నది. సీఎం రేవంత్ ఇల్లు, సచివాలయం, ప్రజాభవన్, గాంధీ భవన్, ధర్నా చౌక్, అసెంబ్లీ ఇలా చాలా ప్రాంతాలు అత్యంత భద్రత గల ప్రదేశాలుగా మారిపోయాయి. సీఎం తన ఇంటి నుంచి సచివాలయం, గాంధీ భవన్ ఎటు వెళ్లాలన్నా భద్రత ఖచ్చితంగా పాటించాల్సిందే. దీంతో ఆయా రూట్లన్నిటినీ పోలీసులు దిగ్బంధన చేస్తున్నారు. దీంతో ఆ మార్గాల గుండా ప్రయాణించే వాహనదారులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదేగాక ప్రతిరోజు మంత్రులు సెక్రటేరియట్ రావడంతో ఆ పరిసరాలు కూడా పోలీసుల పహారీలోకి వెళ్లిపోతున్నాయి. సచివాలయం పరిధిలోనే హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ భారీ విగ్రహం ఇవన్నీ ఉండడంతో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అదే సమయంలో మంత్రుల కాన్వాయ్ల హడావిడి మొదలై జనం నానా అవస్థలు పడుతున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ప్రజాభవన్కి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ఈ మార్గంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. వీటితో పాటు చాలా మంది ఆందోళనకారులు ధర్నా చేసేందుకు గన్ పార్క్ వస్తుండటంతో అక్కడ కూడా గస్తీని పెంచాల్సి వస్తోంది. మొత్తానికి ప్రభుత్వం మారితే పాలన మారి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని అంతా భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. అనవసర ట్రాఫిక్ సమస్యలు నెత్తినెత్తుకోవాల్సి వచ్చిందని నగర ప్రయాణికులు వాపోతున్నారు.